విద్యా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని ఇబ్రహీంబాద్, సల్లోనిపల్లి, హన్వాడ, టంకర మరియు కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక 2D, 3D యానిమేషన్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న 30 రోజుల పాటు విద్యార్థులపైన శ్రద్ధ చూపించి ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థులతో మళ్లీ ఒకసారి చదివించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. SDF నిధుల ద్వారా టంకర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 20, కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 30 డబుల్ డెస్క్ బెంచీలను అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు మరికొన్ని డబుల్ డెస్క్ బెంచీలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ విద్య అభ్యసించుటకు మహబూబ్ నగర్లో ఉన్న ప్రభుత్వ కళాశాలలో చేరాలని, ప్రైవేటు కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామ స్థాయి మొత్తం సెవెన్తేనా అంటే ఎందుకు నాకు ఒకటి అందిస్తుండండి. చలో ఫాస్ట్. ఓన్లీ 10th వాళ్ళే 10th దాన్ని అయిపోయిందా? పట్టుకో. చలో దాన్ని చలో. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఏమన్నా అయిపోయినా? చూడాలందరూ
వెల్కమ్ దా బాబు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాలుగు ఏంటి? ఓకే వెరీ గుడ్ అట్లా చెప్పాలి. ఓకే అయిపోయిందా? ఇదే ఊరా? నాయనపల్లి. ఇంకా అర్థం కాదు మాట. 10th లో కొంచెం కష్టం యూనిఫామ్ సార్ చినిగిపోయినాయి అంటారు. ఇట్లా డేస్ గడుస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం బాయ్స్ మళ్ళీ గర్ల్స్ యూనిఫామ్ ఏ అవసరం లేదు, ఇట్లనే ఉంటుంది. అంతేనా? ఉన్నాయి మీకు శాసనసభ ఉందమ్మా మీకు సోషల్ ఉంటుంది. శాసనసభ సభ్యులు ఏం చేస్తున్నారంటే ఏ క్లాస్ ఉంది ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్కూల్ చేస్తుంది సార్. మంచిగా మీరు 100% మంచి ర్యాంకుతో రావాలి మీరు. ఓకే తీసుకో. అటు మరి ఆయన అయిపోయింది రండి. దా. ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం అమ్మా. దా ఇంగ్లీష్ మీడియం. మీరు తీసుకోండి. ఓకే ఓకే. తెలుగు మీడియం చలో ఇంగ్లీష్ మీడియం ఎవరు? అయిపోయిందా? అయిపోయిందా ఇంగ్లీష్ మీడియం? చలో వెరీ గుడ్. తెలుగు మీడియం బాయ్స్ ఇంకెవరన్నా? తెలుగు మీడియమా? వెరీ గుడ్. అవసరం లేదు అవసరం లేదు అవసరం. ఓకే మీరు చూడకుండా నాకు తెలిసిపోతుంది. ఆ లిస్ట్ తీసుకుంటున్నా నేను. ఓకే సరే సరే. హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై స్కూల్స్కి వెళ్ళి 2D 3D కంటెంట్ పిల్లలందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్ను కూడా నేనే విజిట్ చేస్తూ ఉన్నా. ఆ స్కూల్స్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తున్నాం. కొన్నిటిని అప్పటికప్పుడే శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మన పాఠశాలలను ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా పాఠశాల విద్య మీద ఇంకా దృష్టిని పెట్టాలి. అరకొర మరమ్మతులు చేస్తే సరిపోదు, పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలను ఇంకా బాగా గట్టిగా తర్ఫీదు ఇవ్వాలా. రాబోయే రోజుల్లో ఒక 10 years ప్రణాళికలతోటి మనం ముందుకు పోతే తప్ప మన పిల్లలను చదువులో మిగతా రాష్ట్రాల పిల్లలతో ధీటుగా తయారు చేయలేం. దీన్ని ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళు పూర్తిగా పాఠశాల విద్యను నిర్లక్ష్యం చేసింది. ఏవో కొన్ని గురుకుల పాఠశాలలు పెట్టి మేము అద్భుతాలు చేస్తామని వాళ్ళు చెప్పారు. గురుకుల పాఠశాలలు అక్కడ చదువుకున్న పిల్లలకి బాగానే ఉన్నాయి, కానీ ఈరోజు దాదాపుగా 70% మంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు.
వాళ్ళని పూర్తిగా విస్మరించడం జరిగింది ఈ 10 ఏళ్లలో. ఇప్పుడిప్పుడే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు మౌలిక వసతులు కావచ్చు, మంచినీళ్ళ ఏర్పాటు, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు, అదనపు గదుల నిర్మాణం, కిచెన్ షెడ్డు, డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, డిజిటల్ కంటెంట్ దానికి ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాల్లో మా టర్మ్ అయిపోయేంత వరకు అద్భుతమైన ప్రగతిని చేసి చూపించాలని చెప్పి మేము గట్టి నిర్ణయంతో ఉన్నాం.